ఇప్పుడు ఈ పాపం ఏం చేస్తుందంటే మనిషిని ఏమంటే దేవుని దగ్గరకు రాకుండా అడ్డుకుంటుంది. ఈ పాపం మనిషి బ్రతుకులో నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ పాపం మనిషి చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్లకుండా చేసేది కూడా పాపమే. ప్రభువు దగ్గరకు చేరుకోకుండా అడ్డుపడుతున్న ఈ పాపాన్ని, ఆ పాపములో చిక్కుకొని పోయి పాపులుగా బ్రతుకుతూ పాపపు అనే ఊబిలో కూరుకొని పోతున్న ఈ సమాజాన్ని చూసి దేవుడు కనికర పడ్డాడంట. చూడండి, మరలా మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఒకడు చెడిపోయాడని తెలియగానే పోయాడు, దరిద్రం వదిలిపోయింది అంటాం. ఎందుకంటే నేను చెప్పానండి వినలేదండి, నేను చెప్పానండి పాటించలేదండి, ఇక అతని పరిస్థితి అంతేనండి, ఆమె పరిస్థితి అంతేనండి అని మనం అనుకుంటావేమో. కానీ దేవుడైతే ఎన్నిసార్లు ఏమండి ఓర్చుకొని ఇంకొకసారి అవకాశం ఇద్దాం, ఇంకొకసారి అవకాశం ఇద్దాం, ఇంకొకసారి అతని మార్పుకు అవకాశం ఇద్దామని దేవుడు పదే పదే మన గురించి అంతగా తప్పించిపోతున్నప్పుడు అటువంటి దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సిన ఈ సమాజం అపార్థం చేసుకుంటుందండి. ఈరోజు దేవుడు ఆలోచించాడు. దేవుడు ఈ సమాజాన్ని చూసినప్పుడు ఎలా ఉందంటే, వారు పాపం చేయడానికి పరుగులు పెడుతున్నారు. సరే, పరిగెత్తకుండా ఒక చోట కూర్చుంటే పాపం గురించి ఆలోచిస్తున్నారు. పని ఎవరితో ఫోన్ చేసి మాట్లాడుతుంటే పాపం గురించే మాట్లాడుతున్నారు. అంటే టోటల్ గా మనిషిని పాపం ఏం చేసింది తెలుసా? కంబలిస్తుంది, పట్టుకుంది, పాపం పట్టేసుకుంది.